సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్ర మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గతంలో పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆదేశానుసారం చెత్త సేకరణ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరిగిందని, ఇలా సేకరించుటకై ఇంటింటికి 60 రూపాయలు వసూలు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిందని, అయితే ప్రజలు వారికి డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ తిరస్కరించారని, వారికి సరైన డబ్బులు వారికి ప్రజలతో వసూలు చేయలేకపోయారని, అందుకు వదిలిపెట్టి వెళ్లారని, వారు వెళ్లడంతో పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ కావడంతో ప్రభుత్వ అధికారులు మళ్లీ పాత పద్ధతిలోనే చెత్త సేకరణ చేస్తామని ప్రెస్ మీట్ లో చెప్పిన మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు చెప్పడం జరిగింది. పట్టణ ప్రజలకు ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలంటూ చైర్మన్ బిఎస్ కేశవులు అన్నారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన 6 పథకాల్లో ఒకటి గృహజ్యోతి ఉచిత కరెంటు ఎవరికైతే రావడం లేదో వారు శనివారం నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొనడం జరిగింది. అధికారులు మరి మేము ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఎక్కడ మొన్న 7వ తారీఖు వరకు, జూన్ 7వ తారీఖు ఎలక్షన్ కూడా 6వ తారీఖు అయిపోయింది. 7వ తారీఖు నుంచి గతం లోపల కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి చెత్త సేకరణ ప్రైవేటీకరణ చేయాలా, తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని మున్సిపాలిటీలు చేయడం జరుగుతుంది, ఇక్కడ కూడా చేయాలన్న అధికారుల ఆదేశాలతోటి 21/2024 లోపల చెత్త ప్రైవేటీకరణ చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. గతం లోపలనే చెప్పడం జరిగింది, చెత్త ప్రైవేటీకరణ చేస్తే ఇబ్బందులు ఉంటాయి, ఇది సక్సెస్ కాదు అని చెప్పి ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు మేము చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వ ఆదేశంతో ప్రైవేటీకరణ చేయడం జరిగింది. దాన్ని ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. గద్వాల ప్రజలు ప్రైవేట్ ఏజెన్సీ చేస్తే వారికి ప్రతి ఇంటికి 60 రూపాయలు ఇవ్వాలన్న ప్రతిపాదించడం జరిగింది. దానికి ప్రజలు దాన్ని ఆమోదించలేదు. ప్రజలు దానికి వ్యతిరేకించడం జరిగింది. ప్రైవేట్ ఉన్న కాంట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు మరి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రజలు దీన్ని 60 రూపాయలు ఇవ్వలేదు. వారు మొన్నటి వరకు చేసి ఆటోలు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. ఏమైనా కానీ ప్రజల వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి మరి ప్రైవేట్ చెత్త సేకరణని రద్దు చేస్తూ పాత విధానాన్ని మున్సిపాలిటీ పరంగా మున్సిపాలిటీ చెత్త సేకరణ మున్సిపాలిటీ ద్వారా చేయడం జరుగుతుంది. రేపటి నుంచి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రజల అభిప్రాయమే మా కౌన్సిల్ అభిప్రాయం. మెజార్టీ ప్రజలు ఏం చెప్తే అది చేయడానికి కౌన్సిల్ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రజలకు మరి చాలా విధంగా అసౌకర్యం కలిగింది. దానికి కౌన్సిల్ తరఫున మరి క్షమాపణ కూడా కోరడం జరుగుతుంది. భవిష్యత్ లోపల ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కౌన్సిల్ పైన, మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా ఇట్లాంటివి భవిష్యత్ లోపల రాకుండా చూసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 6 పథకాలు, ప్రభుత్వ 6 పథకాల లోపల మరి గృహజ్యోతి పథకము మరి ఈ రేపు అంటే మండే ఫెస్టివల్ ఉంటుంది. యాక్చువల్ నిన్ననే కలెక్టర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది. చాలా మందికి జీరో బిల్స్ రావడం లేదు. దాని గురించి లోపల ఎవరికైతే జీరో బిల్లు రాలేదో వారు ఇక్కడ వచ్చి ఆధార్ కార్డు, వారి ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని వచ్చి గతం లోపల ఏదైతే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ఇక్కడ తీసుకొని వస్తే మున్సిపాలిటీ, గద్వాల పట్టణం మున్సిపాలిటీ లోపల ఎన్రోల్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు మరి ఎవరికి రాలేదో వారు వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులో మరి రేపటి నుంచి ఇక్కడ వచ్చి అప్లికేషన్స్ ఎన్రోల్మెంట్ చేయాలి. అది కంప్యూటర్ ఆపరేటర్స్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది.
కాబట్టి ప్రజలు ఎక్కడ ఎందుకు అంటే ప్రజలు మాకేం తెలుస్తలేదు, ఇక్కడ పోవాలా వాళ్ళకి వచ్చినాయి మాకు వచ్చింది అన్న ఉద్దేశంతో ప్రజలు చాలా మంది వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా అడగడం జరుగుతుంది. కాబట్టి దాని కొరకు కలెక్టర్ గారి ఆదేశంతో రేపటి నుంచే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.